ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 18వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా నీ కటాక్షం నా మీద ఉండున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఈ అనేకులకు ఈ యొక్క కళ ఎప్పుడూ ఉంటుంది. చాలా గొప్పవారు, పరపతి కలిగిన వారు, పేరు కలిగిన వారు, సమాజంలో ఒక స్థాయి కలిగిన వారు, వారి యొక్క వాహనం మన ఇంటి ముందు వచ్చి ఆగడము, వారు మనల్ని వచ్చి మన ఇంట్లో దర్శించడం, మనల్ని చూసి వెళ్ళడం ద్వారా మనకి ఎంతో గొప్ప పేరు వస్తుందని, మనకెంతో విలువ పెరిగిపోతుందని ఆలోచిస్తూ ఉంటాం. కానీ అక్కడే ఉన్న మనము అనేక మార్లు వాళ్ళను మన ఇష్టంతోటే రానివ్వకుండా కూడా చేస్తాం. ఏమనుకుంటా ఉంటామంటే, బహుశా మన స్థాయి అంత లేదేమో, వారు మనం పిలిచినా రారేమో అని అనుకుంటూ వెనుకబడిపోతూ ఉంటాం. ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి తన కళ్ళారా చూచినప్పుడు బ్రతిమలాడుకుంటా ఉన్నాడు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నన్ను దాటిపోనివ్వద్దు అని. ఎంత ప్రేమతో పిలిచినప్పుడు దేవుడు వారి యొక్క సత్కారాన్ని తీసివేయలేడు కదా. మనం ఆయన్ని ప్రేమతో పిలిచినప్పుడు ఆయన ఎప్పుడూ దాటిపోలేడు. నీవు కూడా నీ యొక్క జీవితంలో ఆయనను ఆహ్వానించాలని దేవుని యొక్క కోరిక. ఇదే సందర్భాన్ని మనం ఇంకొంచెం ముందుకు చూసుకున్నట్లయితే, అనేకులు వారి యొక్క జీవితంలో దేవుణ్ణి రానివ్వరు. తలుపు దగ్గరే ఉండి దేవుడు తలుపు తట్టినా కూడా అవసరం లేదులే, ఇప్పుడు రాక్కర్లేదులే అని అనుకుంటూ ఆయనను లోపటికి రానియం. మన వ్యక్తిగత జీవితంలోకి ఆయనకు ప్రవేశమే ఇవ్వం. మన కుటుంబ జీవితంలోకి ఆయనను అసలుకే ఇంటర్ఫియర్ చేసుకోనీయకుండా ఉండాలని, ప్రతిదీ మనమే చెయ్యాలని చూస్తూ ఉంటాం. అబ్రహాం జీవితంలో ఆయనకున్న ఈ గుణలక్షణంను బట్టి ఈ అధ్యాయంలో మనం చూడగలం. అబ్రహాము దీవించబడుట. ఇప్పటి వరకు ఏ కొరత అయితే తన జీవితంలో ఉందో ఆ కొరత పూర్తిగా సంపూర్ణం చేయబడుట, కేవలం ఆతిథ్యం ఇచ్చుట అనే అంశం ద్వారా, కేవలము ప్రభువుని తన జీవితంలో ప్రవేశించడానికి అనుమతించడం ద్వారానే, కేవలము ప్రభుకి ప్రతి అధికారం తన జీవితంలో ఉన్న ప్రతి దాని మీద ఆయనకు అధికారం ఇచ్చుట చేతనే నీవు కూడా ఒకవేళ నీ జీవితంలో ఆయనకు ప్రవేశం ఇయ్యకుండా ఆయనను నీ యొక్క ఇంటి ద్వారంలోనే ఆపివేసి ఉన్నావేమో, దయతో ఆయనను ఆహ్వానించు. ఆయన నీ ఇంట్లోకి వస్తాడు, నీ కుటుంబంలోకి వస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన ఏది చేస్తే బాగుంటుందో, నీ ఇంటిని ఆయన ఏది చేస్తే బాగుంటుందో, ఏ విధంగా కట్టబడితే బాగుంటుందో ఆయన కంటే ఎక్కువ ఎవరికి తెలియదు. గనుక ఆయనను మనం ఇవాళ మన ఇంట్లోకి ఆహ్వానిద్దాం, మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. దేవా, నా ఇంటిలోకి రా, నన్ను దాటిపోబాకు, నా పరిస్థితి బాగులేదని తెలిసి దయచేసి నన్ను దాటిపోవద్దు అని ప్రభుని బ్రతిమలాడుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మా ముందు వచ్చినందుకే మీకు వందనాలు. దయతో మా పరిస్థితులను చూసి మీరు మమ్మల్ని దాటిపోవద్దని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ, దేవా, మా పరిస్థితులను మీరు మాత్రమే బాగు చేయగలరు, మీరు మాత్రమే క్రమంగా చేయగలరని ఆశపడుతూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.